నా పేరు వానపల్లి వాసండి, మా నర్సీపట్నం. ఇది చేసింది స్వర్ణకారు వృత్తి. ఇదేంటంటే ప్రతి సంవత్సరం కూడా 1000 రకాల రూపాయలు ఉండాలని చెప్పేసి ప్రతిసారి 18 రకాలు చేసుకుంటుకొచ్చి ప్రతిసారి ఈసారి విద్యా గణపతి. ఇది మా వీధిలో మా శాంతి దగ్గరలో పెట్టుకొని అందరూ కూడా చాలా బాగా చేసుకుంటాం. ఇది కుటుంబ సభగా చేసుకుంటాం అందరూ కూడా ఇక్కడ వీరంతా కలిపి. దాని గురించి చెప్పి చేసాం. ఈ సంవత్సరం విద్యా గణపతి. ప్రతి సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు చేసినవి. ఒక్కో గణపతి ఏంటంటే స్వర్ణకారుడు ఒకటి, కాయిన్స్తో ఒకటి, అలాగా సభికేంద్ర ఒకటి, తర్వాత పోయిన సంవత్సరం చేసింది, గత సంవత్సరం చేసింది 1016 విగ్రహాలు చేసామండి. 1000 విగ్రహాలు చేసి 1016 విగ్రహాలతోనే ఒక విగ్రహం చేసాం అనమాట. అది 3.5 అడుగులు ఎత్తు చేసాం. ఈ సంవత్సరం కూడా 3.5 అడుగులు ఎత్తుతోనే తయారు చేసాం. ఇది మొత్తం 18 రకాలు వాడామండి విత్తనాలు మొత్తం కూడా. ఈ 18 రకాలు కూడా అన్ని ధాన్యాలు మొత్తం అనేది పప్పులే. ఇవి ఇది ఆగరపప్పు అండి, ఆగర కందిపప్పు. ఇది వచ్చి మన బఠానీ. ఇవి వచ్చి డబల్ మాజవాలి చిక్కుడు డబల్ చిక్కుడు. ఇవి వచ్చి సగ్గుబియ్యం అండి. ఇవి వచ్చి ధనియాలు. ఇదేమో సబ్జాలు అండి. ఇది గుమ్మడి పప్పు అండి. అలా మొత్తం 18 రకాలు వాడామండి దీనికి. ఇది ప్రతి సంవత్సరం కూడా మా ఇదివరకే చేసుకుంటాం, బయటికి చేయము. ప్రతి సంవత్సరం సరదాగా అందరికీ మా విగ్రహం వేరంటే నర్సీపట్నం మొత్తం వెరైటీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మేము విగ్రహం తయారు చేస్తుంటామండి.